గత కొంతకాలంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో మెగాస్టార్ చిరు ఫ్యామిలీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. రామ్ చరణ్ సినిమా వేడుకలకు కేటీఆర్ రావడం సర్వసాధారణమైపోయింది. ఈ బంధం కేవలం సినిమాలకే కాక రాజకీయంగానూ కొనసాగుతుందని తెలుస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సామాజిక వర్గం ఓట్లను తెరాసకి బదిలీ అయ్యేలా చిరు చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా కుకట్పల్లిలో హరికృష్ణ కుమార్తె సుహాసిని ఓటమికి చిరు ఫ్యామిలీనే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుకట్పల్లి నియోజకవర్గంలో సుహాసిని మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దించారు. కమ్మ సామాజిక ఓట్లు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో సుహాసిని గెలుపు నల్లేరు మీద నడికేనన్న వాదన కూడా వినిపించింది. అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా సుహాసిని ఏకంగా 41,000 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మట్టి కరిపించారు. గెలుపు ఓకే కానీ మరీ ఇంత మెజారిటీ రావడం వెనుక కారణం ఏమిటన్న విషయం తాజాగా బయటపడింది. న్యూ ఇయర్ పార్టీలో భాగంగా చిరును కలిసిన కృష్ణారావు తన గెలుపునకు తోడ్పడినందుకు మెగాస్టార్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఓట్లన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడే విధంగా మెగాస్టార్ మంత్రాంగం నెరిపారట. టీఆర్ఎస్ ఓట్లకు కాపు ఓట్లకు కూడా తోడు కావడంతో కృష్ణారావు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో కాపు ఓట్లను తెరాసకి పడేలా చిరు మంత్రాంగం నడిపారట. అందుకే చిరు కోడల్ని తెరాస తరపున లోక్సభ బరిలో నిలపాలని కేటీఆర్ భావించి అదే విషయాన్ని చిరుకి చెప్పారట. చిరు కోడలు రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనని చేవేళ్ల నుంచి పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలా అయితే చిరు కుటుంబాన్ని గౌరవించడంతో పాటు ఎన్నికల ముందర తమకు జలక్కిచ్చిన విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడం కూడా సులువవుతుందని కేటీఆర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.